తెలుగుదేశం పార్టీ 38వ మహానాడు హైబ్రిడ్ మోడ్లో జరుగుతోంది. ఇవాళ తొలి రోజు విజయవంతంగా పూర్తయింది. 1875 క్లస్టర్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు వేల సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు. ఈ మహానాడులో నిజానికి ఇది ఎప్పట్లాగా ఫిజికల్గా కాకపోయినా హైబ్రిడ్ మోడ్లో జరిగినా కూడా అదే ఉత్సాహం, అదే స్పందన, అదే జోష్ కనపడింది. కార్యకర్తలు, నాయకులు మాట్లాడడం, ప్రత్యేకించి ఈ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇది తొలి మహానాడు కూడా అవడం దీని విశేషం. అయితే ఈ మహానాడులో లోకేష్ చాలా యాక్టివ్గా తన ప్రసంగం కానీ నిర్ణయాలు తీసుకునే మోడ్ కానీ కనపడింది. అందులో కీలకమైనది లోకేష్ మాటల్నే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇవాళ ఒకటి, జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున 33% మహిళలకు టికెట్లు ఇస్తామంటూ లోకేష్ చేసిన ప్రతిపాదన, అది ఒక పేరుకే ప్రతిపాదన కానీ అది ఒక నిర్ణయం అనుకోవచ్చు, మనం తీర్మానమే అన్నాడు ఆయన. సో ఇది ఒక పెద్ద ప్రకటనగా మనం తీసుకోవచ్చు. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఆ తీర్మానానికి మహానాడు ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదింపబడినా ఆమోదించకపోయినా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకి అవకాశం కల్పిస్తుంది చట్టసభలకి అనేది ఒకటి కీలకమైన ఇది కనపడుతుంది. రెండవది, గొడ్డలి పార్టీగా చంద్రబాబు నాయుడు పదే అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, ఇతర పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అనే ఒక బలమైన పేరు పెట్టేసేదానికి ముద్ర పడిపోయింది. వైసీపీకి గొడ్డలి పార్టీగా ముద్ర పడింది. అయితే ఈ గొడ్డలి పార్టీ అకృత్యాలను కానీ లేదా ఆ కుటుంబం, వైఎస్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతల అరాచక ఫ్యాక్షన్ చరిత్ర, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ప్రచారం చేస్తూనే ఉంటాం అనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక 5 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తాడంటూ కొన్ని ఆరోపణలు చేసిన దరిమిళ వెంటనే అసలు రాజారెడ్డి చరిత్ర ఏంటి, రాజశేఖర రెడ్డి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి అనేది మొత్తం పూసగుచ్చినట్టల్లా ప్రజలకి ఆ ప్రాంత నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా జనంలోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఇప్పుడున్న తరానికి తెలియని రాజారెడ్డి, రాజశేఖర రెడ్డిల చరిత్ర కూడా మొత్తం అందరికీ తెలిసేలాగా ఒక కార్యాచరణ తీసుకుంది. అప్రకటిత కార్యాచరణ తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు. కానీ ఇవాళ లోకేష్ మాట్లాడింది కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడింది కానీ ఈ చరిత్రని ప్రజలకు తెలిసేలాగా చాలా డీప్ రూట్కి తీసుకెళ్తామనే రకంగా పార్టీ ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక కీలకమైన పరిణామం. అలాగే లోకేష్ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నది, ఎలాంటి కార్యకలాపాలు చేయబోతున్నది కూడా, అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నామనే ఒక ఇండికేషన్ లోకేష్ ఇచ్చారు. ఇది ఒక కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. సో ఇలాంటి కీలకమైన అంశాలు మనం ఇవాళ మొదటి రోజు మహానాడులో మనం చూసాం. సో ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు మహానాడు కాంపస్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే వికే గారు. జ్యోత్స్న గారు, తొలి రోజు మహానాడు చాలా జోష్ కనపడింది. ఎప్పట్లాంటి మహానాడు కాకపోయినా హైబ్రిడ్ మోడ్లో ఉన్నా కూడా ఆ జోష్ మేము చూసాము, అబ్జర్వ్ చేశాం.
అయితే ఈ ఈ మహానాడులో మీకు కనిపించిన ప్రత్యేకత అంటే హైబ్రిడ్ మోడ్ కాకుండా మాటల్లో కానీ ప్రసంగాల్లో కానీ నిర్ణయాల్లో కానీ తీర్మానాల్లో కానీ మిమ్మల్ని ఆకట్టుకున్న తీర్మానం సహజంగా మహిళా రిజర్వేషన్ అంటారు నాకు తెలుసు, అయినా ఓకే ఆనందంగా చెప్పదలుచుకుంటే చెప్పండి, ఇలాంటి ఏమున్నాయి సార్? ముందరగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా సభ్యులందరికీ నా నమస్కారాలు. అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు. సార్, డెఫినెట్గా ఆకట్టుకున్నటువంటి విషయం మీరన్నట్టుగా ఎస్ ఫర్ షూర్ తీర్మానం ఏదైతే 33% రిజర్వేషన్ మేము పార్టీకి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చే విషయంలో కూడా మేము 33% ఒకవేళ వచ్చినా రాకపోయినా మేము చేస్తాం అనేటువంటిది ఏదైతే లోకేష్ గారు అనౌన్స్ చేశారో దట్ వాజ్ ది ఏమంటారంటే బ్లాక్ బస్టర్ హిట్ అది. బట్ అట్ ద సేమ్ టైం ఒక మార్పు ఏదైతే ఈసారి మహానాడులో నేను చూశాను సార్, కంప్లీట్లీ విమెన్ ఓరియంటెడ్. ఎందుకంటే థీమ్ మేము పెట్టిన థీమే స్త్రీ శక్తి. దాని ఓరియంటెడ్గానే ఎక్కడైతే మీరు అంటే అన్నగారికి నివాళులు అర్పించే దగ్గర కానివ్వండి, లేకపోతే జ్యోతి ప్రజ్వలన దగ్గర కానివ్వండి, లేకపోతే సభా నిర్వహణలో కానివ్వండి, ప్రతి చోట మహిళలకి ఏ రకంగా అవకాశాలను ఇచ్చారు, మహిళల్ని ఏ రకంగా ముందుండి నడిపించారు ఈ ఎంటైర్ మహానాడిని అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనపడింది సార్. ఇట్ వాజ్ అంటే ఐ థింక్ అసలు ఆ ఫీలే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది వికే గారు. ఎందుకనంటే మహిళల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూసేటువంటి పార్టీలను చూసాం, మహిళల్ని కేవలం లబ్ధిదారులుగా మాత్రమే చూసేటువంటి పార్టీలను చూసాం. కానీ మహిళల్ని నాయకులుగా చేస్తామని చెప్పి ఆ మాట అనడమే కాకుండా చేతల్లో కూడా చూపించినటువంటి పార్టీగా ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ నిలిచిపోయింది సార్. ఎందుకంటే ఆన్ ద స్టేజ్ ఆఫ్ మహానాడు తీసుకోండి మీరు, లేకపోతే తీర్మానాలు కూడా మొట్టమొదటి తీర్మానం ఇవాళ రోజున ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి తీర్మానమే స్త్రీ శక్తి తీర్మానం. సో అంటే కమిట్మెంట్ టువర్డ్స్ ది విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇన్క్లూజన్ ఆఫ్ విమెన్ ఇన్ పాలిటిక్స్. అంటే మహిళల్ని రాజకీయంగా మేము ఏ రకంగా ముందరికి తీసుకెళ్లదలుచుకుంటున్నాం అనేటువంటి దాన్ని చాలా సుస్పష్టంగా ఇవాళ రోజున చూపించాం, మా చేతల్లో చూపించాం అనేటువంటిది కనపడింది సార్. అంటే అది చాలా అంటే ప్రతిసారి మహానాడులో ఉంటుంది ఇంపార్టెన్స్, కానీ ఈ మహానాడులో కంప్లీట్ థీమ్ బేస్డ్ గా ఏదైతే స్త్రీ శక్తి థీమ్ బేస్డ్ గా తీసుకున్నామో అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అండ్ చాలా అంటే మీరు అన్నట్టుగా డెఫినెట్ గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది చాలా 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 ఆనందకరమైనటువంటి ఒక విషయం వికే గారు. అండ్ లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ గానీ లేకపోతే ఆయన కార్యకర్తల్లో లేకపోతే మీలాంటి నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని ఒక భరోసాని నింపే ప్రయత్నం ఎంతవరకు ఆ విషయంలో ఎంతవరకు సఫలీకృతులు అయ్యారనిపించింది? దట్ ఈస్ వాట్ నేను చెప్పేది నెక్స్ట్ పాయింట్ అదే వికే గారు. ఎందుకనంటే తీర్మానాల విషయంలో కూడా మనం చూసింది ఏంటి అని అంటే ఆ కాంబినేషన్ ఏదైతే అంటే స్పీకర్ కాంబినేషన్ చూసినా అంటే ఇవాళ స్టేజ్ మీద కూడా మీరు చూస్తే ప్రతి స్పీకర్ మాట్లాడిన తరువాత వెనువెంటనే తను కూర్చున్నటువంటి కుర్చీ నుంచి లేచి ఆ సీట్ వాళ్ళకు ఆఫర్ చేసి నాయకులతోటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో తీసుకునేటువంటి అవకాశం ఏదైతే లోకేష్ గారు అంటే ఇట్ షోడ్ అంటే ఆయన ఎంత కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, హౌ హీ వాంట్స్ దెమ్ టు గ్రో, వాళ్ళని ఎలా ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ చాలా ప్రస్ఫుటంగా కనపడింది సార్. దాంతో పాటుగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, సరే ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్. ఒక ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ గా ఒక 7 లక్షల పైచిలకు మంది ఇవాళ రోజున సింగిల్ డేలో మనం చూస్తే వివిధ 1878 క్లస్టర్ల నుంచి 7 లక్షల పైచిలకు మంది ఇవాళ రోజున మహానాడులో భాగస్వాములుగా ఉన్నామండి. ఇవాళ ఇక్కడ విజయవాడలో మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి మహానాడు వేదిక నుంచి మొదలుకొని క్లస్టర్ వేదికల వరకు తీసుకుంటే ఇన్ని లక్షల మంది ఒకే మార్నింగ్ ఎంతైతే ఉత్సాహంతో స్టార్ట్ చేశామో అంతే ఉత్సాహంతో ఇప్పటి వరకు కూడా కార్యక్రమం ముందరకు సాగింది. అండ్ ప్రతి చోట దేర్ వాజ్ అంటే ఒక రకమైనటువంటి మార్క్ ఆఫ్ నారా లోకేష్ గారు కనిపించింది సార్. ఎందుకనంటే ఏదైనా సరే నాయకత్వం అనేటువంటిది మన నాయకుల్ని తయారు చేస్తే అది బెస్ట్ నాయకత్వం సార్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అది డిపిక్ట్ చేస్తూనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ లోకేష్ గారు దాన్ని ఎంత ప్రస్ఫుటంగా దాన్ని
అంటే ఎంత ఎంత క్లియర్ గా ఆయన దాన్ని ఎగ్జిబిట్ చేశారు అనేటువంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకుంటే తీర్మానాల దగ్గర కావచ్చు, స్పీకర్స్ విషయంలో కావచ్చు, స్పీకర్లని అలైన్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే 33% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఆయన మార్నింగే చెప్పారు ఇవాళ ఒక మేజర్ అనౌన్స్మెంట్ నేను చేస్తున్నాను అంటే మహిళా నాయకత్వాన్ని మేము ప్రోత్సహిస్తాము అనేటువంటి దాన్ని ఎంత క్లియర్ గా ఆయన చేసి చూపించారు అనేటువంటిది దట్ షోస్ హిస్ లీడర్షిప్ ఎబిలిటీస్. రైట్. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి తీర్మానం చేశారని దాని మీద లోకేష్ ఏం మాట్లాడారు, దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది మిగతా పార్టీలకు ఎలా ఆదర్శం కాబోతుంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉంటూ వచ్చింది. మహిళ, బీసీ, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల పక్షపాతిగా ఉంటూ వచ్చింది. అన్న ఎన్టీఆర్ ఎప్పుడో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనే దీన్ని తీసుకొచ్చింది దేశంలో మొదటిసారిగా ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా లోకేష్ చేసిన తీర్మానం ఒక నిర్ణయంగా మారింది. ఆయన ఏం మాట్లాడారు ఆ టైంలో అనేది, దాంతోపాటు దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇవాళ జరిగిన తొలి రోజు మహానాడులో ఇది చాలా గొప్ప నిర్ణయంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇటీవలే మనం పార్లమెంట్లో చూసాం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎంత గొడవ జరిగింది, పార్టీలు తీసుకున్న స్టాండ్స్ రకరకాలుగా చూసాం. చివరికి 5 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా మహిళా రిజర్వేషన్ల ప్రభావం కనపడింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికి అదొక కారణంగా మనం చూడొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పార్లమెంటులో అవుతుందని నెక్స్ట్ ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా అది బిల్ అవుతుందని, చట్టం అవుతుందని అనుకుంటున్నారు. ఓకే, అయినా అవ్వకపోయినా ఇప్పటికిప్పుడు ఈ నిమిషానికి తెలుగుదేశం పార్టీ తన మహానాడులో ఒక అద్భుతమైన నిర్ణయం చేశారు. ఆ బిల్లు అయినా చట్టరూపం దాల్చినా దాల్చకపోయినా వచ్చే ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తున్నాం అంటూ పార్టీ పరంగా ప్రకటించిన నిర్ణయం గొప్ప నిర్ణయం. దానికి సంబంధించి లోకేష్ ఏమన్నారో ఒకసారి అది చూద్దాం, చూశాక ఒపీనియన్స్ తీసుకుందాం. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. రైట్. అది లోకేష్ మహానాడులో తొలి రోజు చేసిన ఇవాళ జరిగిన తీర్మానంలో చాలా పెద్ద తీర్మానంగా మనం చూడొచ్చు. సత్యమూర్తి గారు, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మహానాడులో చాలా రకాల తీర్మానాలు, చర్చలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, కానీ ఇది ఒక గేమ్ చేంజర్ లాంటి నిర్ణయమే. ఎందుకంటే పార్లమెంట్లో కదా ల్యాండ్ మార్క్, గేమ్ చేంజర్. పార్లమెంట్ లో అయినా అవ్వకపోయినా, అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవ్వకపోయినా ఇది పార్టీ పరంగా గొప్ప నిర్ణయమే కదా. మీ రియాక్షన్ ఏంటి తొలి రోజు మహానాడు అండ్ దీని మీద? అంటే తెలుగుదేశం పార్టీలో ఉమెన్ లీడర్స్కి కొరత ఏమి లేదండి. అవును, మొదటి నుంచి కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదే విధంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అవును, అన్ని స్థాయిల్లో వాళ్ళ నాయకత్వం అనేది ఎక్కడికక్కడ కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యుయేషన్లో ప్రత్యర్థి పార్టీలో అందరూ లంపెన్ ఎలిమెంట్స్, రౌడీ మ్యాచ్, ఈ గంజాయి స్మగ్లర్లు, ఈ రౌడీ షీటర్లు, వీళ్ళందరూ ఉన్న ఒక పార్టీతోటి వీళ్ళు పోట్లాడాలి, వీళ్ళు ఢీ కొట్టాలి. అంటే సహజంగానే అవతల ఉన్న లీడరు అటువంటి వాడే అయి ఉంటాడు. మరి వీళ్ళు ఈ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పొలిటికల్గా
చాలా అంటే డేరింగ్ స్టెప్ అనే నా ఒపీనియన్. ఎందుకంటే అవతల వాళ్ళని ఈ మొత్తం ఈ గంజాయి స్మగ్లర్లని ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఆడాడు ఏదో అంటారు కదా, కొంగు బిగిస్తే అదే ఏదైనా కానీ అంటే 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని ఈ జంక్చర్లో డెసిషన్ తీసుకోవటం అనేది చాలా క్రూషియల్, అవును అవును చాలా సాహసోపేతమైన నిర్ణయం. అవును. మరి అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా కూడా తెలుగుదేశం ఒక చాలా విషయాల్లో ట్రెండ్ సెట్టర్. మామూలుగా మహిళలకి ఆస్తి హక్కు కల్పించటం, ఆ తర్వాత అది దేశంలో చట్టమై కూర్చుంది. కిలో ₹2 బియ్యం ఇచ్చే టైంలో, ఆ టైంలో ఇదేం స్కీము అని చాలామంది ఎగతాళి చేసిన విషయం కూడా మనకు తెలుసు. అటువంటిది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్గా దేశం మొత్తంలో ఆ చట్టం ఇంప్లిమెంట్ అయింది. సో ఇటువంటివన్నీ అంటే ల్యాండ్ మార్క్, ట్రెండ్ సెక్టర్, ఇవి డెసిషన్స్ చాలా తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. ఇది వాటన్నిటిలో కల్లా క్రూషియల్ డెసిషన్ ఇది. ఎందుకంటే ఎదురుగా ఉన్న శత్రువుని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను ఇదంతా. అటువంటి శత్రువుని ఢీకొనటానికి, రాజకీయంగా ఢీకొట్టాలన్నా కానీ మహిళల్ని ఇప్పుడు మహిళల్ని ర్యాలీ చేసి ఇంత చేయటం అంటే అది చాలా కష్టసాధ్యమైన పని. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని కూడా, అంటే ఇదేదో కష్టసాధ్యమైన విషయము అని ఆలోచించకుండా ఇన్స్టాంట్ డెసిషన్ తీసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవును. ఉమెన్ అంటే ఉమెన్ నిలబడ్డంత మాత్రాన ఆమె ఒంటరి కాదు కదా, తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఉంటుంది. తాను మహిళగా నిలబడినా కూడా ఎంటైర్ పార్టీ తనతో ఉంటుంది కదా, పార్టీ మొత్తం తనతో ఉంటుంది. నిలబడినా, ఎంపీగా నిలబడినా పార్టీతోనే కదా, పార్టీ అభ్యర్థిగా ఉంటుంది, పార్టీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు డీలిమిటేషన్ కూడా సార్, ఒకవేళ నిజంగా మహిళలు గట్టిగా నిలబడితే మగాళ్ళు కూడా తట్టుకోలేరు కదా. చూసాం కదా మనం గుంటూరు వెస్ట్, చరిత్ర చెప్తుంది అది. చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకంతోనే ఈ డెసిషన్ ప్రిపేర్ చేసి ఉంటారు. రైట్. బాలకోట గారు, మీ విశ్లేషణ, తొలి రోజు మహానాడు ఎలా జరిగింది, మీ మహిళలకి పార్టీ పరమేయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. నమస్తే. నమస్కారం. సత్యమూర్తి గారికి, జ్యోత్స్న గారికి నమస్కారాలు. 2-3 అంశాలు వెంకటకృష్ణ గారు. ముందుగా 1,000 మంది సభ్యులు కలిగిన తెలుగుదేశం పార్టీ మహాసభల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్తాను సార్. సభలు ఎలా నిర్వహించాలనేది తెలుగుదేశం పార్టీలో ట్రెండ్ సెట్టర్. మహాసభల నిర్వహణకి కార్యకర్తల్లో కానీ, తీర్మానాల్లో కానీ, 46 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ట్రెండ్ సెట్టర్. తెలుగుదేశం పార్టీని చూసి ఇలా సభలు ఉండాలి అని భావించే చాలా రాజకీయ పార్టీలు ఆ తీరులోనే ఉంటుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మార్చేశారు కదా. రెండోది ఏంటంటే, ఈ స్త్రీ శక్తి అనే లోగో పెట్టినప్పుడే ఎందుకు పెట్టారు ఈ పదాన్ని అని నేను ఆలోచించా. ఇప్పుడు అర్థమైంది లోకేష్ గారి యొక్క ప్రకటనతో. అంటే మహిళలకు 33% రాబో ఎన్నికల్లోనే, 29 ఎన్నికల్లోనే 33% అమలు చేస్తానని అనటం అనేది డేరింగ్ డాషింగ్ స్టెప్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ లెక్కన ఈ 175 ఎమ్మెల్యే సీట్లలో దాదాపుగా 57 మంది మహిళలు అసెంబ్లీలో ఉంటారు. ఒకవేళ సీట్లు 50 సీట్లు పెరిగి 125కు వస్తే దాదాపుగా 73 మంది మహిళలు ఉంటారు. నిజంగా ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలకు ఒక సవాల్, వైసీపీకి మరీ సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి సవాలు స్వీకరిస్తాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అమ్మ, అక్క, నా చెల్లి, నా తల్లి అని అంటుంటాడు కదా. మరి ఈ 33% రిజర్వేషన్లు వైసీపీ పార్టీ అమలు చేస్తుందా? లోకేష్ గారి యొక్క సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? చేస్తాడంత ధైర్యం
దమ్ముండాలండి ఒక నిర్ణయం ప్రకటించాలంటే. జోష్న గారి ముఖంలోనే జోష్ కనిపిస్తుంది, ఆ ఆనందం కనిపిస్తుంది. ఇప్పుడు జోష్న బదులు జోష్న అందామా? ఆ జోష్ కనిపిస్తుంది కదా. ఏం జోష్న గారు యా చాలా ఆనందంగా ఉన్నారు కదా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను వెంకటేశ్వర గారు, నిజంగా అసలు ఈ మహాసభల్లో పాల్గొనడం అదృష్టం. అవును, నాలాంటి వాడికి అలాంటి అదృష్టం లేకపోయినా కనీసం మీ డిబేట్ ద్వారా మహాసభల గురించి మాట్లాడే అదృష్టంగా భావిస్తున్నా. నేను మరీ ప్రత్యేకంగా వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక మంచి పనిని చెప్పడానికి, ఒక మంచి ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రజలతో పంచుకోవటానికి కూడా ఇలాంటి సందర్భం ఒక అవకాశం. ఈ రోజున సభలో మాట్లాడిన తీరంతా చూడండి. మహిళలకు ప్రాధాన్యత ఉంది, యువకులకు ప్రాధాన్యత ఉంది, పెద్దరికానికి ప్రాధాన్యత ఉంది. లోకేష్ గారి యొక్క దక్షత కూడా కనిపిస్తుంది ఈ మహాసభల్లో. ఆయన దగ్గరుండే అన్ని చూస్తున్నాడు. ఆఖరికి వాళ్ళ నాన్నగారితో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫుట్లో దిగే ఆ పరిస్థితి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇందాక ఒక ట్రాన్స్జెండర్ వర్షిణి గారు అనుకుంటా వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. ఏనాడన్నా మనం ఈ అవకాశాలను చూసామా వెంకటకృష్ణ గారు? అంటే అన్ని అంశాలని ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మహిళల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి రేపు మహత్తరంగా ఉంటుంది అంశాలు. అంటే పిన్ డ్రాప్ సైలెంట్ గా చేతులు కట్టుకొని కూర్చున్న దగ్గర నుంచి నిర్ణీత టైం వరకు, అంటే అది కలిగిన పార్టీ. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే అది అసలు వాళ్ళు ఆ పార్టీలో స్పృశించని అంశాలంటూ ఉండవు. అడిషనల్ గా ప్రతి మహానాడులోనూ ఒక కొత్త అంశాన్ని తీర్మానం చేస్తారు. ఎప్పుడు చేసే అంశాలతో పాటు కొత్త అంశాన్ని చేయడము, పాత గత మహానాడులో అనుకున్నవన్నీ ఎంతవరకు వచ్చాయి ఒక రివ్యూ, నెక్స్ట్ ఇయర్కి సిలబస్. ఇది దాని కాన్సెప్ట్ మహానాడు. ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన కాన్సెప్ట్ అది తెలుగుదేశం పార్టీ పేటెంట్. దాన్ని ఎవడు కాపీ కొట్టలేడు, కొట్టినా చేయలేరు కూడా. అంతా పకడ్బందీగా చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొక కీలకమైన అంశము, జ్యోత్స్న గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ కొంచెం గట్టిగానే మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే. ఏంటి తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అడా కమిటీ కానీ కమిటీలు కానీ ప్రకటించే అవకాశం ఎంతవరకు ఉంది? సార్ ముందరగా అయితే మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఒక పండగ సార్, అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకి. సో తెలుగుదేశం తెలంగాణలో కూడా ఉంది కాబట్టే ఎవ్రీ ఇయర్ అనే కాదు సార్, ప్రతి సంవత్సరం కూడా తెలంగాణకు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా అక్కడ ప్రవేశపెడతాం. సో ఇవాళ చాలా క్లియర్గా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేశారు అంటే, తెలంగాణలో కార్యకర్తల్ని పట్టించుకుంటూ కార్యకర్తల అభిష్టం మేరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నాయకుల్ని నేను కలుస్తాను, అక్కడ కూడా యాజ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన అనౌన్స్ అయిన తర్వాత ఫస్ట్ మహానాడు కాబట్టి, సో దాంట్లో ఆయన హీ హాస్ టోల్డ్ హిస్ జాబ్ అన్నమాట. నేను ఖచ్చితంగా దాన్ని కూడా నేను పట్టించుకుంటాను, తెలంగాణలో కూడా మనం స్ట్రెంథెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మెన్షన్ చేశారు సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టు నెక్స్ట్ స్టెప్ ఇస్ దానికి సంబంధించినటువంటి కమిటీలు ఫామ్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఫామ్ చేయడం. దాంతో పాటుగా సార్ ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల మంచి గురించి ఆలోచిస్తాం సార్. మేము అధికారం వస్తుందా, అధికారంలో ఉంటామా, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటామా, ఇవన్నీ సెకండరీ. మేము ఆలోచన చేసేది ఏంటి అని అంటే, మనం ప్రజలకి ఏ రకంగా సేవ చేయగలం. సరే అధికారంలోకి వచ్చి సేవ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేదు ప్రతిపక్షంలో ఉండైనా మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటే దట్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ డూయింగ్. తెలంగాణలో 22 సంవత్సరాలుగా మేము అధికారంలో లేకపోయినా సరే, ఇంకా కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మొట్టమొదటిగా అక్కడ నిలబడి కలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే సార్. అదే ఇవాళ రోజున లోకేష్ గారు కూడా అదే మాట చెప్పారు. కార్యకర్త నిలబడి అక్కడ తెలంగాణలో పార్టీని బతికించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తకు మనం అందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు సార్. అండ్ ఆల్సో లోకేష్ గారితో పాటుగా జనరల్ సెక్రటరీగా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శబరి గారు, అలానే సభా నిర్వహణ చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు వెరీ కేటగిరికల్ గా టైమ్ అండ్ అగైన్ అదే మెన్షన్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఖచ్చితంగా మనం
మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఇందాక వాడినటువంటి పదాన్ని నేను మీ దగ్గర నుంచి ఇప్పుడు ఒక రకంగా అప్పు తీసుకుంటాను వికే గారు, ఆ జోష్ని మళ్ళీ నింపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇట్ వాజ్ మేడ్ ఇట్ క్లియర్. అయితే ఇంకొక మాట వికే గారు, ఎవరెన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ మీరు అందరూ అన్నట్టుగా ట్రెండ్ సెట్టర్, అలానే చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ సార్ మాది. చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ, కేవలం మాటలతో కాదు, ఏదైనా సరే మేము చేతల్లో చేసి చూపిస్తాం. మేము ఇవాళ కాదు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వికే గారు, ఆ రోజున హర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు గుర్తుండుంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ రోజున మేము సపోర్ట్ చేసాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి ఒక రెజల్యూషన్ కూడా స్టేట్ అసెంబ్లీ నుంచి పంపించాం. ఇవాళ కూడా ఎన్డీఏ పక్షంగా మేము చాలా స్ట్రాంగ్ గా మహిళా రిజర్వేషన్ ని మేము ఆ బిల్ని మేము సపోర్ట్ చేసాం. కానీ ఎప్పుడైతే ఏదైనా సరే మనం చెప్తున్నామో అది అవ్వట్లేదు, కానీ ఎప్పుడైతే మనం చేతల్లో చూపిస్తామో దట్ ఈస్ వేర్ మన కన్విక్షన్ అనేటువంటిది, మన చిత్తశుద్ధి అనేటువంటిది కనపడుతుంది, మన కమిట్మెంట్ కనపడుతుంది. అదే ఇవాళ రోజున దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ నారా లోకేష్ గారు. ఆయన చేసే ప్రతి పనిలో ఒక కన్విక్షన్ ని, ఒక కమిట్మెంట్ ని ఆయన చాలా క్లియర్ గా ఎగ్జిబిట్ చేస్తారు సార్. ఆయన అన్నారు మన పార్టీ దీనికి సపోర్టివ్ గా ఉంది అని అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ డూ ఇట్. మనం ఇవాళ చేసి చూపించాలి కదా. సో అది బిల్ అయినా కాకపోయినా ఖచ్చితంగా రేపు పొద్దున మా పార్టీలో మహిళా లీడర్షిప్ ని మేము ఎంకరేజ్ చేస్తాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ ఒక అనౌన్స్మెంట్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చేశారండి. దట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. అది మా పార్టీ యొక్క చిత్తశుద్ధిని, మా పార్టీకి ఉన్నటువంటి దమ్ముని చూపిస్తుంది వాళ్ళ రోజున. రాజకీయం ఏదో రాజకీయం చేయడానికని కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికి మాత్రమే రాజకీయం అనేటువంటిది మేము చాలా బలంగా నమ్ముతాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి దేశంలో ఉన్న జాతీయ పార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా ఇదొక మెసేజ్. బాబు మీరు పార్లమెంట్ లో ఆపేలా చేశారు కానీ పార్టీల పరంగా ఆపలేరు కదా, ఇదిగో మేము స్టార్ట్ చేసాం అంటే చచ్చినట్టు. ఇది ప్రతి ఒక్కళ్ళు అయితే అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే పార్లమెంట్ లో మద్దతు పలకాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఇక్కడ ఒక బీజం వేశారు, రైట్. ఇక మనం ఇంకొక కీలకమైన దీంట్లోకి చూస్తే ఇదే మహానాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరొక అంశానికి శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే అఫ్ కోర్స్ అది జగన్, ఒక రకంగా చెప్పాలంటే జగన్ తన బూమరాంగ్ చేసుకున్నారు ప్రెస్ మీట్తో, అది నడుస్తోంది. దాన్ని ఇంకా ఆపేది లేదు. ఆ కుటుంబం వాళ్ళు చేసిన అరాచకాలు, ఆ పార్టీ చేసిన అరాచకాల విషయాన్ని వదలకుండా జనంలోకి తీసుకెళ్తూనే ఉంటాం, ఆపకుండా ముందుకి ప్రచారం చేస్తూనే ఉంటామని చెప్పిన మాట ఇది కొంత గుండెల్లో రైలు పరిగెట్టించేది అవతల పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి. సో ఆయన ఏమన్నారు, అసలు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఎందుకు ఆ ప్రస్తావన తీసుకోవాల్సి వచ్చింది అనేది ఒకటైతే, రెండోది అసలు టైమే లేనట్టు, లేకపోతే పంక్చువల్గా మీటింగులు పెట్టే పార్టీ అయినట్టు మహానాడు స్టార్ట్ అవుతుంటే ఇవాళ ఆయన ఏదో కార్యవర్గ సమావేశం ఏదో దానికి పేరు పెట్టుకుని ఆయన ఒక మీటింగ్ పెట్టి దానికి గుడివాడ నాని గారు, పైని నాని గారు, రోజా గారు, ఇంకొకరు అందరూ వచ్చేసి అక్కడ మొత్తం అసలు చేసుకోవచ్చు. పార్టీలు అన్నాక సమావేశాలు పెట్టుకోకుండా ఎలా ఉంటాయి, పెట్టుకుంటాయి. కానీ ఇవాళే పెట్టుకోవాలా అంటే పెట్టుకోవాలి, తప్పదు. ఎందుకు, రేపు సాక్షి పేపర్లో మీడియా మహానాడు గురించి రాయలేరు. మరి రాయలేరు అని అంటే ఏదో ఒకటి రాసుకోవడానికి ఒక వార్త కావాలి. ఏదో వార్త కావాలంటే ఆ మీటింగ్ రాసుకుంటారనమాట. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకున్నారు, దానికి వీళ్ళందరూ ఏం మాట్లాడారు, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం తిట్టారు, లోకేష్ నాయుడు ఏం తిట్టారు అనేది రాసుకోవాలంటే ఆ మీటింగ్ పెట్టాలి. ఇది కేవలం వాళ్ళ మీడియా కోసం పెట్టుకున్న మీటింగ్ లాగా ఉంది తప్ప ప్రజల కోసం, కార్యకర్తల కోసం పెట్టింది కాదు. సో అక్కడ కూడా ఏమన్నారో చూద్దాం. అది కూడా గొడ్డలి పార్టీకి సంబంధించి, గొడ్డలి పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు, నేను పెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టి దాన్ని ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీ అనేది ఫిక్స్ అయిపోయేలాగా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వైసీపీ అనడంగానే గొడ్డలి పార్టీ అంటే అందరికి అర్థమైపోయే పరిస్థితికి వచ్చేసింది. సో ఈ సిచ్యువేషన్లో గొడ్డలి పార్టీ గురించి, ఆ పార్టీ, ఆ కుటుంబం రక్త చరిత్ర గురించి ఎలా జనంలోకి ఇంకా వెళ్ళాలనుకుంటున్నారు అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి అది విందాం, విన్న తర్వాత చర్చించుద్దాం ప్లీజ్. గొడ్డలి వేడితో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి, వాళ్ళ నైజం గుర్తు చేయాలి. పేదలకు కావలసింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు.
యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. సో అది సత్యమూర్తి గారు అంటే మన పార్టీ అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో మన పార్టీ, మన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు ఇవి ఎంతగా జనంలోకి తీసుకెళ్లడం అవసరమో అవతల వాడి చెడును కూడా అంతే బలంగా తీసుకెళ్ళకపోతే ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంది. పైగా ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళ చరిత్ర తెలియాలనేది బాగా డిటర్మిన్గా ఉన్నట్టున్నారు గడిచిన 4 రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చూసిన ప్రత్యక్ష సాక్షులం. అవును. అందుకని ఆ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళకి చాలామందికి ఇది తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరిపాలించాడు, ఎట్లా చేశాడు అనేది. పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఎందుకు ఉన్నది అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ మోడ్ వచ్చేసరికి ఆ మూడ్లోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి. మీకు 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివర్లో లాస్ట్ లెగ్లో వివేకానందరెడ్డి మర్డర్ జరగటం, ఆ వివేకానందరెడ్డి మర్డర్ని ఆ మర్డర్ గురించి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు మాట్లాడకుండా గ్యాగార్డర్ తెచ్చుకోవటం, దాన్ని యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం, ఇది మనకి కళ్ళ ముందర క్లియర్ కట్గా కనిపిస్తున్న ఎగ్జాంపుల్. ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి అంటే దానికి రాజకీయం అంటే మామూలు వేరే రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్నల్ కుటుంబాల్లో జరిగిన ఇంటర్నల్ రాజకీయాల కారణంగా జరిగిన హత్య. దాన్ని మొత్తం తీసుకొచ్చి పొలిటికల్ రాజకీయ వ్యవస్థతోటి ముడిపెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఈ మర్డర్ జరిగింది అని ప్రొజెక్ట్ చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే లాస్ట్ మినిట్లో ఇంకా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇంకా ఏం చేయాలో వాళ్ళకేం లేదు. ఇంకా అక్కడ దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్. లేదండి మేము చేయలేదండి అని చెప్పుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేని ఒక క్రిటికల్ జంక్చర్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు. ఆ అనుభవం ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో అంటే గత ఎన్నికలు కూడా మనం చూసాం కదా, ఆ రోజున ఆ గులకరాయి దాడిని వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే నిజంగా సింపతి జనరేట్ కాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంత ఫలవంతంగా ఈరోజు కనపడుతున్నది. కానీ అదే సింపతి జనరేట్ అయ్యి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆడిన నాటకాన్ని పర్ఫెక్ట్ అప్పటికి చాలా ట్రై చేశాడు. జనానికి అప్పటికే ఒక ఇది పడిపోయింది, ఒక ఇంప్రెషన్ పడిపోయింది. బాబాయ్ హత్య ఇట్లాంటి కొన్ని కుప్పలుగా చూస్తున్నారు కదా. నిజంగా అది ఆ అనుభవం గత అనుభవం దృష్ట్యా ప్రజలు నమ్మలేదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకాన్ని గనక ప్రజలు మళ్ళీ నమ్మి ఉన్నట్టయితే ఈ రోజు పరిస్థితి ఏంటి? అందుకని ఇవన్నీ కూడా తడవకి ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను తడతడకి చెప్తున్నానని బోరు కొట్టుతుందేమో నీకు, అయినా సరే నేను చెప్తానని చెప్తూ ఉంటాడు. అట్లా ఇది బోరు కొట్టే అంశం కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం. నిన్న ఏదో ఒక మీటింగ్లో జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. జెన్జీ కిడ్స్కి వాళ్ళ ఆస్పిరేషన్స్, మీ ఆస్పిరేషన్స్ ఏంటో చెప్పండి, మీరు ఎట్లా చదువుకుంటారో చెప్పండి, నేను చెప్పిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్కి తగ్గట్టు మీ ఆస్పిరేషన్స్ తగ్గట్టు నేను మారుతాను అని చెప్పే నాయకుడు ఒకవైపు ఉంటే, ఎంతసేపటికి ఇంకా రప్ప వేసేద్దాం, అందరినీ
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అందరినీ వేసేస్తామనే వాళ్ళు ఒకవైపు ఉంటే మరి దీన్ని కులం తడతడకి లేదు, మతం లేదు, అందరినీ కలుపుకుంటామనే వాళ్ళు ఒకవైపు, కులం లేదు, మతం లేదు, అందరినీ వేసేస్తామనే వాళ్ళు ఒకవైపు. ఈ రెండు చాలా సన్నని గీత చాలా క్లియర్ కనబడుతోంది. రైట్, బాలకోటే గారు, ఒకటి ఈ విషయంలో కానీ, రెండు ఇవ్వాలే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏదో 2 ఏళ్ల చంద్రబాబు 2 ఏళ్ల పాలన వెన్నుపోటు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తారంట, బుక్లెట్లు వేసినట్టున్నారు. అది జనంలోకి తీసుకెళ్తామని చేసుకుంటున్న ప్రచారం, దీని మీద ఏం చెప్తారు? వెంకటకృష్ణ గారు, సార్, చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాస్త్రం నేర్చుకున్న విద్యార్థి అయినా 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజనీతి శాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక పొలిటికల్ స్లోగన్ ఉండాలి. ఆ స్లోగన్ ఆ పార్టీకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ఉంటాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్ల్ మార్క్స్ నినాదం. తెలుగు జాతి ఆత్మగౌరవం, స్వర్గీయ ఎన్టీఆర్ నినాదం. ఇలా ఒక్కొక్క పార్టీ యొక్క నినాదం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డల పార్టీ అని నామకరణం చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. మీకు మాట చెప్తాను, వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ అని అనటానికి 1,00,000 సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఎస్, ఈ పదం కరెక్టు, ఇది గొడ్డల పార్టీనే, నిజమే. గొడ్డలి అని అంటే ఇక్కడ ఒక వివేకానంద రెడ్డి హత్య కేసే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను గాని, ఎస్టీలను గాని, బీసీలను గాని, ఆ రాజధానిని గాని, పోలవరం గాని, అన్ని అంశాలనే రాష్ట్రాన్నే గొడ్డలి నరికిన పార్టీ అని దాని నామకరణం. ఒక రక్త సింధూరాలు, రక్త తిలకాలు, రప్పారప్పానే కాదు. దీనిని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్లే పిలుపునిచ్చాడు. కాబట్టి ఇక కోలుకోలేని దెబ్బ వైసీపీ పార్టీకి. అసలు ఈ రోజున మీటింగ్ పెట్టారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది? పాటే సూపర్ 6, సూపర్ 7. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, చంద్రబాబు నాయుడు గారు అరాచక పరిపాలన, నా పథకాలను రూపుమాపారు. మీకు ఒక మాట చెప్తే సందర్భంగా, ఇందాక రోజా గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడంటే ఆమె అంటదే వాళ్ళ కోడలకి చెప్పమను, వాళ్ళ చెల్లెళ్ళకి చెప్పమను, వాళ్ళ బంధువులు చెప్పమని అంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, రోజా గారిని కనమన్నాడా చంద్రబాబు నాయుడు గారు? అమ్మ రోజా గారు, మీరు 3వ బిడ్డను కానండి, 4వ బిడ్డను కానండి అని చెప్పిండా? ఈ రాష్ట్రంలో యువతరం తరుగుదల ఉందని ఒక నిర్ణయంగా చెప్పి ప్రజలకు చెప్పిండు. ఆమె ఎందుకు కంగారు? ఆమె చెప్పిండా? ఆమె పోనీ ఆమె కనగలదా? ఏంటి ఆ వ్యాఖ్యానాలు? అటువంటి నాయకులను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ తోక పట్టుకొని ఈది ఇస్తాడు? ఇప్పుడు మాట్లాడిన నాయకుల్లో ఒకరికైనా వచ్చిన విషయాలు ఉన్నాయండి. ఏనాడన్నా పోలవరం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ పూర్తి చేసుకుని కలెక్టర్లు మీటింగ్ పెట్టాము 2 రోజుల్లో. దేదీప్యమానంగా గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వాలీ, ఈ రోజున 33% మహిళల రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తారని తొడగొట్టి చెప్తున్నారు లోకేష్ గారు. కొట్టి సమాధానం చెప్పండి. లేచిన దగ్గర నుంచి సూపర్ 6 లేదు, వెన్నుపోటు, ఏంటి ఆ మాటలు? ఇక అదే మాటలు ఎన్నిసార్లు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కార్యకర్తలు ఎట్లంటున్నారు? చెవులో మటు నెత్తురు వస్తుందండి. మైకి పట్టుకుంటే చాలు, మా పథకాలు తీసేసాం. ఏంటి నీ పథకాలు? కాదండి, ఆయన చెబుతున్నారన్నంత వరకే మీకు తెలుసు, కానీ వింటున్నారో లేదో మీకు తెలియదు కదా. ఎవడు వినడండి. ఆయన పరిశీలించాలి, కార్యకర్తను అడిగి గదిలో. ఆయన చూసుకుంటారులే, వాళ్ళ కార్యకర్తలు వింటున్నారో లేదో మీరెందుకు బాధపడ్డం, ఆయన చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే మహానాడు ఉంది, అధికారంలో ఉన్న పార్టీ, ఒక సీనియర్ మోస్ట్ పార్టీ పెట్టుకున్నారు. ఇవాళే పెట్టుకోవడం అనేది నాకు నేను చెప్పాను కదా, ఎందుకో అదే కారణం అనుకుంటున్నారా, ఇంకేదైనా కారణం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నిజమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే సభ, రేపు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలో ఫస్ట్ పేజీలో ఎంతో కొంత రాయాల్సి వస్తుందని చెప్పి ఆయన బొమ్మ కనిపించడానికి చేస్తారు. అసలు ఇది చేశారు, అందుకే అదే చేశారు. రేపు పొద్దున పేపర్లు రాసుకోవాలంటే ఇది రాసుకోవాలేరు కదా, మన గొప్పదు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినా లోపల పేజీలోనే కనిపిస్తాడు. అదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫస్ట్ పేరు కనిపిస్తాడు. అంటే ఇలాంటి యొక్క తర్క మూలన
ఏముంటుంది చెప్పండి సార్? ఇప్పటి వరకు ఆయన తీరులో గాని, పశ్చాత్తాపంలో గాని, ఆయన యొక్క మాట ధోరణిలో గాని, నిన్న పేర్ల పారసాద రెడ్డి గారు ఏం చెప్పారండి మీకు? ఏం చెప్పారు? కాదు, ఫస్ట్ రోజే చెప్పించేది అదే. చెప్పాడు. ఆయన ముఖం నిండా, ఆ ముఖం నిండా కత్తులు కావట్లే. అవును, ఆయనే సాక్ష్యం దానికి. అవును. ఆ రక్త చరిత్రకి ఆయన ముఖం మీద 26 కత్తిపోట్లతో పొడిస్తే, రాజారెడ్డి గారు మీ తాతగారు పొడిస్తే, ఆయన ఏదో సమరయోధుడు లాగా, నువ్వు అనంతబాబుకి దండేసి జైల్లోంచి బయటికి తెచ్చినట్టుగా నన్ను చూడు, మా తాతను చూడండి అని చెప్పేసి అని చెప్తే ఎలా చెప్తావన్నా? ఆ తాతని గుర్తుకొచ్చిందన్నా. గత 10 రోజులుగా ఇదే గోరా. రక్త చరిత్ర, నరసింహరాయుడు సినిమా, ఇంద్రా సినిమా, ఏంటి అసలు ఏముందనని? రైట్. నీ పరిపాలన గురించి ఏదో చెప్తున్నాను. నీ పరిపాలన నేను అడుగుతున్నానండి. డాక్టర్ సుధాకర్ గారు ఏ పరిపాలన చచ్చిపోయారు? దేవర సుబ్రహ్మణ్య గారు ఎవరు పరిపాలన చచ్చిపోయారు? వజీరా, Right. అబ్దుల్ సలాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ పార్టీ గొడ్డల పార్టీగానే నామకరణం చేశాడు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాలాంటి బోర్డు చైర్మన్లు మీరు కూడా అనండి సార్, ఎందుకు భయపడాలి? అది గొడ్డల పార్టీనే, నేను అంటలేదని అన్నక్కర్లా. గొడ్డల పార్టీ అన్నా కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమం మిమ్మల్ని తెలుసుకురాలేదండి. అంటే నేను పెట్టాలంటే వేరే పేర్లు పెడతాను, అంతకంటే మంచి పేర్లు సార్ మిమ్మల్ని పెడతాను. ఎందుకు తెచ్చారండి విజయవాడ? నా మీద మిమ్మల్ని చేసిన అమరావతి మీద ఇవి మీరు ఏ చాలా- తప్పు చేశారో తెచ్చారు? డైరెక్ట్ విక్టిమ్ కదా. వ్యక్తిమే నీకు చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి వాళ్ళు చేసిన. మిమ్మల్ని సరే, anyway, చేశారు కదా, మీరు ఏ జోస్న తప్పు గారు చేశారు? జోస్న గారు ఇక్కడ గొడ్డలి పార్టీ అరాచకాలని, వైఎస్ కుటుంబం యొక్క రక్త చరిత్రని ఇంకా జనంలోకి తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అనడంలో ఉద్దేశం ఏంటి? బ్రీఫ్ గా ప్లీజ్. సార్ సింపుల్ గా సార్, ఎందుకనంటే చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపడకపోగా అదేదో పెద్ద ఇదిలాగా చెప్పుకోవడం ఒకటి, మేము చేసే మంచి మీద 24 గంటల విషయం చెబుతున్నారు. సో వాళ్ళు చేసినటువంటి చెడుని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని జాగరూకులను చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇంకోటి మీరు అడుగుతున్నారు ఇవాళ ఏదో ఎందుకు పెట్టాడు అంటున్నారు సార్. సాక్షిలో కనపడాలనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే సార్, హీ హాస్ గాట్ ఎ డిజార్డర్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యాధి ఉంది సార్, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఏంటంటే ఆయన అందరూ మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు కదా సార్. ఎందుకు గుర్తుపెట్టుకుంటారు సార్? ప్రజలు ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నారా? అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు ప్రజలు. హ్యాపీగా ఇవాళ రోజు 2 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అట్లా? ప్రజలు అట్లా సంతోషంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేనున్నానని చెప్పుకొని చావడానికి 24 గంటలు ఏంటంటే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బాధపడుతూ, ఇవాళ మహానాడు ఉందంటే నేను ఏదో ఒకటి పెట్టి నేను డైవర్ట్ చేస్తా, లేకపోతే ఇంకో ఏదైనా ఉందంటే నేను ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేస్తా. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడేవన్నీ అబద్ధాలే. సో సార్ బేసికల్ గా హస్ బికమ్ ఎ ట్రోల్ మెటీరియల్ సార్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇవాళ రోజున ఒక పార్టీ అధ్యక్షుడో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఇవన్నిటికన్నా ఎక్కువగా ఒక ట్రోల్ మెటీరియల్ సార్, మీమ్ మెటీరియల్. ఆయన మాట్లాడాడు లేకపోతే ఆయన ఏదైనా పని చేశారంటే ట్రోలర్స్ కి, ఆ మీమర్స్ కి బ్రహ్మాండమైనటువంటి ఫీడ్ సార్. అది అంతకు మించి ఏమీ లేదు సార్. అసలు ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు సార్. రైట్ జోస్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.